لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. క్షణభంగురమైన జీవితం సార్. ఏదైనా మీరు అనుకోండి. ఇత్తకిల్ మహారిం తకున్ అబదన్నాస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించినటువంటి హరాంకి దూరంగా ఉండు, అంతే. ఏదోలేండి అడ్జస్ట్ అయిపోదాము, తర్వాత తౌబా చేద్దాము, ఈ ఒక్కటి కానిద్దాము, ఈ రోజు ఆగిపోతే నీకుండే. యథార్థంగా జరిగినటువంటి సంఘటన. ఒక వ్యక్తి మసీదులో ఇమామ చేస్తూ ఉండేవాడు. ఆ మసీదు ముందే రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీదుగా రోజు బస్సు మార్కెట్కి వెళుతుంది. అరబు గడ్డ మీద జరిగినటువంటి యథార్థ సంఘటన ఇది. సరే అని చెప్పేసి ఆ వ్యక్తి రోజు ఫజర్ నమాజ్ తర్వాత మార్కెట్కి వెళ్ళేవాడు. మార్కెట్లో పని చూసుకొని తిరిగి మరలా జోహర్ సమయానికి వచ్చేవాడు. సరే, కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు పేష్మన్ గారు ఇమామ చేసేవాయన, ఆలిం గారు అనుకోండి, దాయి అనుకోండి, పండితుడు అనుకోండి, బస్ ఎక్కాడు, వెళ్ళాడు, మార్కెట్లో పని చూసుకున్నాడు, రిటర్న్ అవుతున్నాడు. జోహర్ సమయానికి మళ్ళీ రావాలి, నమాజ్ చదివించాలి కదా. కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది టికెట్ వచ్చేసి 5 రూపాయలు అనుకుందాము. 10 రూపాయలు ఇచ్చాడు. ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు పైసలు పనిచేయట్లేదు కదా, అక్కడ ఏముందంటే ఒక 20 పైసలు ఎక్స్ట్రా ఇచ్చాడు. ఒక 20 పిల్స్ ఎక్కువ ఇచ్చాడు. సరే, ఇప్పుడు అనుకుందాం మనం ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు, రూపాయి ఎక్స్ట్రా ఇచ్చాడు, 6 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు ఇవ్వడానికి బదులు 6 రూపాయలు ఇచ్చాడు. చూసుకున్నాడు పేషం గారు, అరే టికెట్ 5 రూపాయలు కదా, నాకు రావాల్సింది 5 రూపాయలే కదా, 6 రూపాయలు ఇచ్చాడు ఏంటి? బస్ డ్రైవర్ ఆయనే, బస్ ఓనర్ కూడా ఆయనే, కండక్టర్ ఆయనే, డ్రైవర్ ఆయనే, ఓనర్ ఆయనే. మనసు ఏమంటుందంటే, అరే ఒక్క రూపాయిది పెద్ద విశేషం ఏముంది, ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కుతున్నాము, ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, ఈ ఒక్క రూపాయి కూడా ఆయనకి ఇవ్వాలా, ఉంచుకో, నీకు అవసరం కదా. నఫ్సే అమ్మారా, నఫ్సే లవ్వామా, నఫ్సల్ ముతమయిన్నా తెలుసు, డీటెయిల్ వెళ్ళట్లేదు. సరే, అంతరాత్మ ఏమంటుందంటే, ఒక్క రూపాయి గురించి కూడా ఆలోచిస్తున్నావు పెద్ద. ఈ రూపాయి ఇకపోతే ఏమైంది? వాడు ధనవంతుడు, బస్సు ఆడిదే, డ్రైవర్ ఆడు, ఓనర్ ఆడు, ఒక్క రూపాయితో ఏమైపోద్ది? కానీ తన జ్ఞానము, తన విశ్వాసము అడ్డుపడుతున్నాడే. రూపాయినా రూపాయే కదా, నీది కానప్పుడు ఆ రూపాయి నువ్వు ఎలా తీసుకుంటావు? ఈ రూపాయి గురించి ఎలా దగ్గర ఏం చెప్తావు? తిరిగి ఇచ్చేసాయి. రూపాయి కూడా నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరమా? జేబులో వేసుకో. సరే, చిన్నగా మసీద్ వచ్చేసింది. మసీద్ దగ్గర దిగాలి, ఫుట్బాల్ దగ్గరకు వచ్చాడు దిగడానికి. కానీ పండితుడు అంటే పండితుడే సార్. అలవలమ వరసతుల్ అంబియా, పండితుల్ని గౌరవించండి. అలాంటి ఆలిముల ద్వారా అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనకి ధర్మం ఏంటి, జ్ఞానం ఏంటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆదేశాలు ఏంటో సమాజానికి అందుతున్నాయి. మనం జీరో. అది కూడా మనకేం తెలుసు? అసలు ఏ విషయంలో కూడా మనకేం తెలియదు. పండితుల్ని గౌరవించండి. పండితులు ప్రవక్తల యొక్క వారసులు అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, పండితుడు కదా అయిందనుకున్నా, ఫుట్బాల్ దగ్గరకు వచ్చి దిగేటప్పటికి అంతరాత్మ ఘోషించింది, ప్రళయ దినం రోజున ఈ రూపాయి గురించి ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను నిలదీస్తే, నీది కానీ ఈ రూపాయి గురించి నువ్వే సమాధానం చెబుతావు? అతడి అమానతుని అతనికి తిరిగి ఇచ్చేయి. నీకు వచ్చేటప్పటికి కండక్టర్ గారు, అదే డ్రైవర్ గారు, నాకు 5 రూపాయలు ఇవ్వాలి, మీరు 6 రూపాయలు, 1 రూపాయి ఎక్స్ట్రా ఇచ్చారు, తీసుకోండి అని ఇచ్చాడు. పేష్మన్ గారు, నేను మీకు ఎక్స్ట్రా ఇవ్వలేదు, కావాలని ఇచ్చాను అన్నాడు. కావాలని ఇచ్చారా? ఎందుకు? నేను ఇన్ని సంవత్సరాలలో నేను ఇస్లాం గురించి పరిశీలన చేస్తున్నాను, ముస్లింలు ఎలాంటి వాళ్ళు గ్రహిస్తూ ఉన్నాను. నాకు ఇస్లాంలో ఉన్నటువంటి ఏకత్వము, మానవులందరూ ఒకటే, సర్వోన్నతుడైన సృష్టికర్త ఒక్కడైన సందేశమార్థం చాలా బాగా నచ్చింది. నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాలు, సమున్నతమైనటువంటి ఈ ఇస్లాం ధర్మం నాకు నచ్చింది. నేను దీన్ని ఆచరించాలనుకుంటున్నాను. అయితే దీన్ని ఆచరించే ముస్లింలు ఎలాంటి వాళ్ళు పరీక్షించాలనుకున్నాను. ప్రజల్ని పరీక్షించడం కంటే ప్రజలకు ముందుండి నమాజ్ చదివించే పేష్మాము, ఈమాము ఎలా ఉంటాడు, ఇతని క్యారెక్టర్ ఏంటో బయటపడితే కదా అని చెప్పేసి ఇచ్చాను. రూపాయి విషయంలో కూడా మీరు అల్లాహ్కు భయపడ్డారంటే ఇది నిజమైన దైవ ధర్మం. నన్ను కల్మా చదివించండి అని చెప్పి అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు కల్మా చదివి అప్పుడే ముస్లిం పేరు. సుబ్హానల్లాహ్. ఎంతమంది దగ్గర ఎన్నెన్ని డబ్బులు, అమాయకులని, అర్థం కాలేదని, నీ తెలివితేటలని, ఎవడెవడో సొమ్మును పోగేసుకుంటున్నావే. ఉదరాలను అగ్నిజ్వాలలతో నింపుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు తీసుకునేటువంటి నీది కాని తీసుకునే ఒక్కొక్క పైసా గురించి, ప్రతి మాట గురించి అల్లాహ్ సమక్షంలో నువ్వు జవాబు ఇవ్వాల్సింది. రేష్మన్ గారు కిందకి దిగారు, కానీ అడుగులు పడటం వల్ల గుండె భారం అయిపోయింది. ఎందుకంటే అల్లా ఈ దౌర్భాగ్యుని క్షమించు, 1 రూపాయి విషయంలో నీ ధర్మాన్ని ఇప్పుడు తాకట్టు పెట్టేవాడే. నిజమే. ఒకవేళ రూపాయి ఇకపోతే, అరే
ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళు. నువ్వు టోపీ పెట్టావు, కింద గడ్డం పెట్టావు, మధ్యలో ఇంత పొడుగు సుట్ట తాగుతున్నావు, నిన్ను చూసి సమాజం ముస్లింలందరూ ఇలాంటి వాళ్ళు అంటుంది. ఎన్ని విషయాల్లో ఈరోజు ఎక్కడ చూసినా, ఏ థియేటర్లో చూసినా మనోళ్ళు కనిపిస్తున్నారు, ఏ బారుల్లో చూసినా ఈరోజు మనోళ్ళు కనిపిస్తామన్నారు. ఎక్కడ సార్ క్యారెక్టర్ ఎక్కడ?